శక్తిమంతుడైనటువంటి దేవుడు, బలవంతుడు, నాకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు, సమస్తమును నాకు సాధ్యమని చెప్తున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము గ్రంథ ధ్యానాలు ప్రతిరోజు కూడా సాయంత్రకాల సమయమందు మనము గ్రంథాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో కీర్తనలు మనం ప్రారంభించాం. కీర్తనలో మొదటి కీర్తన 3వ చరణం వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 3వ చరణములో ఉన్నటువంటి చివరి వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 3వ చరణంలో గడిచినటువంటి దినములో నీటి కాలువన యోరన నాటబడింది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అన్నట్టుగా గడిచిన కాలంలో మనము నాటబడేటువంటి అనుభవాన్ని గురించి దేవుని వాక్యం నుంచి తెలుసుకున్నాం. తిరిగి దినాన ప్రభువు చెప్పేటువంటి మాట ఏంటంటే, అతడు చేనుదంతయు కూడా సఫలమగును అనేటువంటి మాట అక్కడ ప్రభు రాయించాడు. ఇక్కడ చేసేటువంటిది ప్రతిది కూడా సకలము సఫలపరిచేటువంటి దేవుడు, విజయమును అనుగ్రహించే దేవుడు, ఓటమి అనేది లేకుండా వర్ధిల్లేటువంటి స్థితి ప్రభు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ అనుభవానికి మనం రావాలంటే 1-2 చరణాలలో చెప్పబడినటువంటి మాటలు, ఈ 3వ చరణంలో పై మాట నాటబడే అనుభవం ఉన్నప్పుడు దేవుడు ఆయన మన జీవితాలలో మన కోరినట్లుగా మన కార్యాల్లో విజయాన్ని ఇస్తాడు. అలాగనే మనల్ని వర్ధిలింప చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మన జీవితాల్లో ఓటమి అనేది వినబడడం కానీ, ఓటమి అనేది కలగడం కానీ ఏది కూడా లేకుండా చేసేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ బైబిల్లో నుంచి ఒక మాట మనము చూసినప్పుడు కీర్తన 20వ కీర్తన 4వ చరణంలో అక్కడ రాయబడినటువంటి మాటల్లో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును. నీ కోరికను సిద్ధింపచేసేటువంటి వాడు దేవుడు. మానవునికి అనేకమైనటువంటి కోరికలు, తలంపులు పుడుతూ ఉంటాయి. దేవుని యొక్క తీర్మానమే స్థిరపరచబడుతున్నది కనుక ఈ యొక్క కోరికను సిద్ధింప చేయటమే కాకుండా నీ ఆలోచన అనేది ఏమున్నదో యావత్తును కూడా ప్రభు సఫలపరిచేవాడుగా, జరిగించేవాడుగా, అందులో విజయం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. దీని విషయంలో భక్తుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, కీర్తన 57వ కీర్తన 1-2 చరణాలలో భక్తుడు దేవుని విషయంలో దేవుని ఎరిగినటువంటి భక్తుడిగా, దేవుణ్ణి రుచి చూసినటువంటి భక్తుడిగా అనేటువంటి మాట, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణుజొచ్చి ఉన్నాను, ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని అంటాడు. అంటే ప్రభు సఫలపరచాలంటే
సిద్ధింప చేయాలి అని అంటే మన జీవితంలో ఏం చేయాలి అనేది భక్తుని ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ప్రభువుని ఆయనను ప్రభా నేను మరి శరణుజొచ్చి ఉన్నాను, నీ శరణుజొచ్చి ఉన్నాను, నా బాధలన్నీ కూడా పోయేంత వరకు నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉన్నాను కనుక నా కార్యములను సఫలపరిచేటువంటి దేవుడు నీవే కాబట్టి, నీవు మహోన్నతుడివి కాబట్టి నేను నీకు మాత్రమే మొరపెట్టుకుంటున్నాను, నీకు మాత్రమే నా యొక్క విషయములను తెలియపరుస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మరి వెనుకున్నటువంటి లోకాన్ని చూడలేదు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చూడలేదు, మనుషుల మీద అసలే ఆధారపడట్లేదు, ఎవరు సహాయాన్ని కూడా కోరుకోవట్లేదు, అసలు వాళ్ళ యుద్ధకు వెళ్ళి తన బాధ ఏంటో చెప్పుకోవట్లేదు, తన యొక్క ఏది ఉన్నా కూడా ఆయన మహోన్నతుడు, నా కార్యములన్నీ కూడా సఫలపరిచేటువంటి వాడు ఆయన ఒక్కడే అనేది అతని జీవితంలో నిర్ణయించుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు. కనుకనే అతను మరి ఆయనకే మొరపెట్టుకుంటున్నాడు, ఆయనకే తెలియపరుస్తూ ఉన్నాడు. అతను ఎక్కడో ఉండి కాకుండా ఆయన రెక్కల నీడన శరణుజొచ్చి ప్రభుని కరుణించుము నాయన, నన్ను అలుముకున్నటువంటి మరి బాధలను కష్టాలను అన్నీ కూడా తొలగిపోవాలి, అవి ఏవి కూడా నా దరిదాపులకు రాకూడదు అన్నట్లుగా ప్రభుని మరి ధ్యానిస్తూ, రుచి చూస్తూ, అనుభవిస్తూ, ఆయనలో నివాసము చేస్తూ, ఆయన వాక్యం తనలో నివాసం చేయనట్లుగా, తను ఆయనలో నివాసముండునట్లుగా ఒక అనుభవపూర్వకమైనటువంటి అనుభవాన్ని కీర్తనకారుడు కీర్తన ద్వారా మరి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఆ విధముగా చేయటానికి, అలాగూ జరిగించటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ రూట్ ఏందో తెలుసుకోవాలి, అదేంటో మనం గ్రహించాలి. అప్పుడే మన కార్యాలన్నీ కూడా మనకు నెరవేర్చుకోగలం. రెండో మాటగా చూసినప్పుడు 138వ కీర్తన 8వ చరణములో, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. రెండో మాట, మరి నా కార్యములు నీవే సఫలము చేసేటువంటి వాడివి. కారణం ఏంటంటే నీ కృప నిరంతరం ఉంది కాబట్టి, నీ కృపను బట్టి జ్ఞాపకము చేసుకునేటువంటి వాడవు. నీ కృప ప్రతి ఒక్క అవసరము తీర్చేటువంటిది నీ కృప. నీ కృప నిరంతరం ఉన్నది కాబట్టి, నీ కృప విడువని ఎడబాయినటువంటిది కాబట్టి, నీ చేతి కార్యాలు ఏది కూడా విడిచిపెట్టకుండా నా పక్షముగా కార్యములు సఫలపరుస్తావో, ఎంత నమ్మకమో, ఎంత ఖచ్చితమో అనేది అక్కడ మనం చూస్తున్నాం. మూడో మాటగా మనం చూసినప్పుడు మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మొదటి అనుభవం మొరపెట్టేటువంటి అనుభవం. రెండో అనుభవం మరి ఆయన యొక్క
కృపను జ్ఞాపకం చేసుకునేటువంటి అనుభవం. మూడో అనుభవం మనము ఆయనకు అప్పగించుకునేటువంటి అనుభవం. ఈ మూడు అనుభవాలను బట్టి సకలమును సఫలపరిచే దేవుడు, సమస్తమును కూడా జరిగించి స్థిరపరిచే దేవుడు నీ జీవితంలో తప్పక కార్యములను జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక నీకెక్కడ కూడా ఆగిపోవటము అనేది, ఆటంకము అనేది ఉండదు. కారణం ఏంటంటే స్వయాన దేవుడే జోక్యము చేసుకొని ఆయన జోక్యానికి అప్పగించి ఆయనను నీవు ముందు పెట్టుకొని నీవు నడుస్తున్నావు. కాబట్టి ఆయన దహించు అగ్నిగా మార్గము సరళం చేసే దేవుడిగా నీ కార్యాలని ఆయన సఫలపరుస్తాడు. అయితే మరి ఇంకొక మాట ఏమంటాడంటే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదవు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అని అంటాడు. ప్రభు కూడా అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీ కుడి ప్రక్కన ఉన్నాను, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాను, నిన్ను చేయి పట్టుకొని నడిపించువాడుగా ఉన్నాను, నీకు ఎలాంటి అపాయం రాదు, తన భక్తులను ఆయన కాచువాడు, పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడేటువంటి వాడు అని బైబిల్లో పలు సందర్భాలలో మనం చదువుతూ ఉంటాం. ఆ చదువుతున్నప్పుడు ఎంత ధైర్యం కలుగుతుందో, ఎంత ఆనందము అనేది మనకి మరి కలుగుతున్నదో. అయితే మరి ఆయన సమాధానపరిచి స్థిరపరిచేవాడు. ఆయన నిశ్చయముగా మన పక్షమునే ఉన్నటువంటి దేవుడు. తన బిడ్డల పక్షంగా ఉండి వ్యాజ్యమాడేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తన బిడ్డలకు దూరంగా ఉండి చూసేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే తన బిడ్డలు ఇప్పుడు కూడా తన ఎదుట తగ్గించుకొని దీన మనసున వస్త్రం ధరించుకొని ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద అణిగిమణిగేటువంటి మనసు కలిగినటువంటి వారు. కాబట్టి ఆయన తన బిడ్డలకు సమాధానమును ఆయన స్థిరపరచడమే కాకుండా వారి పక్షముగా ఉండి ఆయన కార్యమును సఫలపరిచేవాడుగా ఉన్నాడు. తన బిడ్డలకు ఎలాంటి ఆటం కలిగినా కూడా, ఒకవేళ ఎదుటివాడు ఒక మాట అనాల్సి వచ్చి అన్నా కూడా ఆయన రోషం కలిగినటువంటి దేవుడిగా నీ పక్షంగా ఆయన మాట్లాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయనకి మించినటువంటి ఏ శక్తి కూడా ఆయన కాదని, ఏది కూడా ఎంత మాత్రము కూడా హాని కలిపెడదని ప్రభు వాక్యము మనతో మాట్లాడుతుండగా, ఈ యొక్క కీర్తనల ద్వారా 3వ చరణం ద్వారా 1వ కీర్తన 3 చరణాలు ధ్యానం చేసినప్పుడు ప్రభు అనేకమైనటువంటి విషయాలు మనకు బయలుపరిచారు. ఈరోజు ప్రభు నువ్వు ఓటమి అనేది చవి చూడకుండా, నువ్వు ఓడిపోయేటువంటి పరిస్థితులకు రాకుండా ఆయనే నిన్ను బలపరిచి స్థిరపరిచి సమాధానము అనుగ్రహించి నీ కార్యములు ఆయన జరిగించేవాడుగా, సఫలపరిచే దేవుడిగా ఆయన నీకు తెలియచేస్తుండగా, నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రేమని దేవుని బిడ్డ, ఈ మాటలను బట్టి తిరిగి ప్రభు నువ్వెన్నడూ కూడా ఓడిపోవు అని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి. కనుక నీకు విజయం ఇచ్చే దేవుడిగా ప్రభు ఇస్తున్నటువంటి మాటను బట్టి, ఆయన తెలియచేస్తున్న మాటను బట్టి ధైర్యంగా ముందుకు పోవటానికి మొరపెట్టే అనుభవం
ఆ కృప మీద ఆధారపడే అనుభవం నిన్ను నీవుగా ప్రభువుకు అప్పగించుకొని ఆయన కార్యములను నీ కార్యములు ఆయన జరిగించినట్లుగా ప్రభు యొక్క సహాయము ఎల్లవేళలా నీకు తోడే ఉండునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, కార్యము సఫలపరిచే దేవుడిగా నాకంటూ అసాధ్యం ఏది కూడా లేదని తెలియచేస్తూ బిడ్డను ధైర్యపరిచి తిరిగి మీరు జరిగించబోతున్న నూతన కార్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు వింటున్నారో, ఎంతమంది బిడ్డలు ఎద్దకో ఈ వాక్యం తీసుకువెళ్ళబడుతున్నదో వాళ్ళ జీవితాల్లో సకలమును సఫలపరిచి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకును మీ కలిగినటువంటి యావత్తుకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్.